కలకత్తా వైద్యురాలి హత్య కేసులో స్థీలా కోర్టు ఒక తీర్పైతే ఇవ్వడం జరిగింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదైతే విధించడం జరిగింది. దేశంలో విభిన్నాల కోర్టులు ఉన్నాయి. ఇందులో ఒక్కో కోర్టు ఒక్కొక్క రూల్ కింద ఉంటున్నట్టుంది. ఎందుకంటే దేశంలో ఒకే రూల్ అనేది నడవడం లేదు. మనకి గతంలో జరిగిన నిర్భయ చట్టం కేసులో అయితే నలుగురు నిందితులు గాను నలుగురిని ఉరి తీయడం జరిగింది. దాంట్లో ఒకరు మాత్రం తప్పించుకున్నారు. కారణం ఏంటంటే అతను మైనర్ గనక. సో, అతనికి జీవిత ఖైదైతే పడింది. అలాగే హైదరాబాద్‌లో దిశ కేసు ఒకటి కూడా నడిచింది. దాంట్లో నలుగురు కూడా డ్రైవర్లు లారీ డ్రైవర్ కనుక నలుగురికి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఆ చట్టం కూడా నలుగురికి ఉరిశిక్ష అనేది విధించారు. కాకపోతే వాళ్ళు తప్పించుకుని పారిపోయే స్థితిలో ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. దేశంలో విభిన్న కోర్టులు విభిన్న రకాల తీర్పులైతే జరుగుతున్నాయి. సో, ఇందులో మాత్రం ఇతనికి సంజయ్‌కి కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ కోర్టు తీర్పైతే అతనికి జీవిత ఖైదైతే విధించడం జరిగింది. అయితే కోల్కతా వైద్యురాలి హత్య కేసులో వాళ్ళ కుటుంబానికి తల్లిదండ్రులకు గాను 17,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఈ కోర్టయితే తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఈ హత్యలకు పరిహారంగా చూడవద్దని చట్టపరమైన నిబంధనలతో భాగంగానే చూడాలని కోర్టు తీర్పు అయితే చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం మాత్రం తనకు అవసరం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వారు సున్నితంగా తిరస్కరించారు.